హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనివారం సాయంత్రం కావస్తోంది. మమ్మీ ఈరోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి ఆడుకుంటారు అని గంతులు వేస్తూ చెప్పింది శ్రీజ. హరిణి, మధు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళ పాప 8 ఏళ్ల శ్రీజ చుట్టుపక్కల పిల్లలతో ఆడుతూ ఉంటుంది. ఒకసారి శ్రీజ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటే మరొకసారి శ్రీజ ఫ్రెండ్స్ వచ్చి వీళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఇలా శని ఆదివారాలు గడుస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ పిజ్జాలు తెప్పించనా అంది మురిపెంగా హరిణి. పిజ్జాలతో పాటు కేక్ కూడా ఉంటే బాగుంటుంది అంది శ్రీజ. సరే, ఆర్డర్ ఇస్తాను. వస్తుంది. పైనాపిలా, చాక్లెటా? కాదు మమ్మీ, మొన్న త్రిష వాళ్ళ మమ్మీ చేసింది బనానా కేక్, నువ్వు కూడా ఇంట్లో చెయ్యి అంటూ ముద్దుగా ఆర్డర్ వేసింది శ్రీజ. కంగు తిన్నది హరిణి. తనకు కేకులు బేకులు చేయటం చేత కాదు. అలా అంటే స్వీట్స్ హాట్లు కూడా వండటం రాదు. బయట నుండి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవటమే. దోసపిండి, ఇడ్లీ పిండి కూడా ఇంట్లో చేసి పెట్టే పని లేదు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ పిండి వంటలు చేయటం ఎలాగా? మమ్మీకి కాస్త రెస్ట్ కావాలి కదా. కేక్ నీకు షాప్ నుండి ఆర్డర్ ఇస్తాను అన్నాడు మధు పాపను అనుసరిస్తూ. తల అడ్డంగా ఊపింది శ్రీజ. అందరి మమ్మీలు ఇంట్లోనే కేక్స్ చేస్తారు డాడీ, మన మమ్మీ కూడా ఇంట్లోనే కేక్ చేయొచ్చు కదా గునుస్తూ అంది శ్రీజ. నీ ఫ్రెండ్స్ మమ్మీలు హౌస్ వైఫ్లు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మన మమ్మీ జాబ్ చేస్తుంది, కంపెనీలో పని ఎక్కువ ఉంటుంది. సాటర్డే సండే 2 డేస్ కాస్త మమ్మీకి రెస్ట్ కావాలి కదా. ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేస్తాను ఇంకా శ్రీజకు వివరిస్తూ బ్రతిమలాడాడు మధు. ఈ ఒక్కసారి మమ్మీ కేక్ చేస్తుంది అంటూ బొంగమూతి పెట్టింది శ్రీజ. ఇంకా గట్టిగా చెప్తే ఏడుపు లంకించుకుంటుంది అనుకొని పోనీ యూట్యూబ్లో చూసి చెయ్యరాదా అన్నాడు మధు. నువ్వు కూడా రారాదు, ఇద్దరం చేద్దాం. తన మీద తనకు నమ్మకం లేదు హరిణికి. డాడీ వద్దు మమ్మీ, నువ్వే చెయ్యి, మా మమ్మీకి కూడా కేక్ చేయటం వచ్చు అని ఫ్రెండ్స్తో చెప్పాలి అంది శ్రీజ. దీనికి ప్రిస్టేజ్ ఇష్యూ అయింది, నువ్వే చెయ్యాలి అన్నాడు నవ్వుతూ మధు. నువ్వు తప్పించుకోవాలని కదా అంటూ చిరుకోపం ప్రకటించింది హరిణి. ప్లీజ్ మమ్మీ, అందరింట్లో మమ్మీలే కేక్స్ చేస్తారు తెలుసా అని మమ్మీ వైపు చూసింది శ్రీజ. చిన్నపిల్ల, దాన్ని నిరుత్సాహపరచటం ఎందుకు? కేక్ చేయటం పెద్ద బ్రహ్మ విద్య కాదు, కాసేపు యూట్యూబ్లో చూస్తే సరి అనుకుంటూ కేక్ చేయటానికి సిద్ధపడింది హరిణి. తను గెలిచినట్లు గంతులు వేస్తోంది శ్రీజ. పిల్లలు వచ్చేలోపు పిజ్జాలో ఆర్డర్ ఇచ్చింది. యూట్యూబ్లో బనానా కేక్ రెసిపీ చూసింది. అంతేనా, ఈజీగా చేయొచ్చు అనుకుంది కాన్ఫిడెంట్గా. కావలసినవన్నీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించింది. ఇంతలో శ్రీజ ఫ్రెండ్స్ వచ్చారు. మా మమ్మీ కేక్ చేస్తోంది, బనానా కేక్ అంటూ గర్వంగా ఫ్రెండ్స్తో చెప్పింది శ్రీజ. పిల్లలందరూ కోలాహలంగా ఆడుకుంటున్నారు. అన్ని పదార్థాలు యూట్యూబ్లో చెప్పిన కొలతల ప్రకారం కలిపి ఓవెన్లో జాగ్రత్తగా పెట్టింది హరిణి. కాసేపు ఆగి ఓవెన్ తెరిచి చూసింది. ఇంకా అవలేదు. మళ్ళీ చూసింది. అవలేదు, పచ్చిగానే ఉంది. సరే, కాసేపు కూర్చుందాం అనుకుంటూ మధు పక్కన కూర్చొని టీవీలో హాయ్ నాన్న సినిమాలో పాటలు చూస్తూ కూర్చుంది. కాసేపటికి కేక్ గుర్తొచ్చింది. గబుక్కున ఓవెన్ తెరిచి చూసింది. బ్రౌన్ కలర్తో పైకి బాగానే ఉంది. బయటికి తీసి పిల్లల్ని పిలిచింది. ఉత్సాహంగా ప్లేట్లు పట్టుకొని వచ్చారు పిల్లలు. తీరా కట్ చేద్దామంటే లోపల రాయిలాగా గట్టిగా ఉంది. మధ్యలో మాడిపోయింది. పిల్లల ముందు అబాసుపాలైనట్లు అనిపించింది హరిణికి. శ్రీజకు దిగులేసింది. ఏం చేయాలో తోచలేదు హరిణికి. దీన్ని పారేసి మళ్ళీ ఇంకోటి చెయ్యాలా ఇప్పుడు? పిల్లలు గబగబా గదిలోకి వెళ్ళి గుసగుసలాడుకుంటున్నారు. ప్రసన్నమైన ముఖాలతో అందరూ గదిలోంచి బయటికి వచ్చారు. ఆ కేకు ముక్కల్ని ప్లేట్లో పెట్టుకున్నారు. ఆంటీ, ఫెంటాస్టిక్, కేక్ చాలా బాగుంది అంటూ హరిణిని పొగుడుతూ అతి కష్టం మీద కేకును తింటున్నారు పిల్లలు. కేక్ చాలా బాగుంది మమ్మీ అంటూ శ్రీజ హరిణిని ముద్దు పెట్టుకుంది. పసిపిల్లలు, వాళ్ళ బిహేవియర్ చూస్తే సంతోషం వేసింది హరిణికి. చిన్న పిల్లలు ఎంత మెచ్యూరిటీగా హుందాగా ప్రవర్తిస్తున్నారు. దగ్గరగా వచ్చాడు మధు. కేక్ ముక్క నోట్లో పెట్టుకొని
ఓస్ ఇంతే కదా, కొద్దిగా మాడింది. మన మమ్మీ ప్రేమ కేక్లో కాస్త ఎక్కువైంది. మమ్మీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, నెక్స్ట్ టైం అద్భుతంగా చేస్తుంది అంటూ భార్య భుజం తట్టాడు. ఫోన్ తీసుకొని బేకరీ కేక్, గులాబ్ జామ్ ఆర్డర్ ఇచ్చి ఒక అరగంటలో ఇంటికి వచ్చే ఏర్పాటు చేశాడు. గిల్టీగా ఉంది హరిణికి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కంపెనీలో ప్రాజెక్టులు అతి సమర్థవంతంగా చకచకా చేస్తూ ప్రమోషన్లు తెచ్చుకునే తను ఇంట్లో ఆఫ్టరాల్ ఒక కేక్ చేయలేకపోతుంది. టైం లేదు అనుకోవటం కన్నా శ్రద్ధ లేకపోవటమే. ఈసారి కొంత టైం తీసుకొని భర్తకు, పాపకు వెరైటీ వంటలు నేర్చుకొని చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుంది ఈ కాలపు ఆధునిక గృహిణి హరిణి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.